ఓం వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. నాదిత్యాయ నవగ్రహదేవత పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో ఆగస్టు 2026 సంవత్సరము మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు, యోగించేటువంటి శుభయోగాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ నెల గ్రహస్థితిని మనం గమనించుకుంటే గనకాను వృషభంలో కుజగ్రహ సంచారం, మిథునంలో బుధగ్రహ సంచారం, కర్కాటకంలో రవి గురుగ్రహ సంచారములు, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో శుక్రగ్రహ సంచారము, కుంభరాశిలో చంద్ర రాహుగ్రహ సంచారములు, మీనరాశిలో శనిగ్రహ సంచారం. అయితే ఈ నెలలో మనం చూసుకుంటే కనుక విశేషంగా 5 గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. మామూలుగా ఈ మాస ఫలితాలు మనం ప్రెడిక్ట్ చేసేటువంటిదే ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి. వాడి యొక్క సంచార ఫలితాలే మన యొక్క జీవితంలో కలిగేటువంటి ఒడిదుడుకులు. మనం అనుకోవచ్చు మునుపటి నెలలోనూ ఇప్పుడు మామూలుగా మనము సంవత్సరానికి ఒక్కసారి ఉగాది రోజు మాత్రమే పంచాంగ శ్రవణం వింటాం, సంవత్సరం మొత్తం అదే విధంగా ఉంటుంది అనుకుంటాం. కానీ నెల నెల మనం చూసుకుంటే కనుక మన యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటుంటాయి. వీటన్నిటికి కూడా కారణం ఏమిటయ్యా అంటే కనుక నెలలో జరిగేటువంటి ఈ గ్రహ సంచారాలు అనమాట. అలా మనం ఈ యొక్క నెలలో జరిగేటువంటి గ్రహ సంచారాలు గమనిస్తే కనుకను 1వ తారీఖు ఆగస్టు నెల శుక్రుడు కన్యా రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కుజుడు మిథున రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు జూలై నెల నుండి కర్కాటక రాశిలోకి, 22వ తారీఖు జూలై నుండి కూడాను శని వక్రీభావ స్థితిలోకి వెళ్ళారు. అలాగే 3వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ముందు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవాలి. వృత్తిరీత్యా ఎంతో ఒత్తిడి అనుభవిస్తూ ఉన్నారు. పై అధికారుల యొక్క ఒత్తిడి, పని భారము ఎంతగానో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది కదా. దాని నుంచి అయితే కనుక ఈ నెల ఖచ్చితంగా ఉపశమనం అయితే కనుక లభించబోతుంది. ఎందుకంటే దశమ స్థానంలో జరుగుతున్నటువంటి రవి బుధుల యొక్క కలయిక వల్లను మీరు చేసేటువంటి పనికి గుర్తింపు లభిస్తుంది. ప్రతి పనిని కూడాను మీరు చాలా చాకచక్యంగా తెలివితేటలతోటి పూర్తి చేసుకోగలుగుతారు. తద్వారా ఉద్యోగ వ్యవస్థలోనూ మంచి పేరు, గుర్తింపు అయితే కనుక లభించుకునేటువంటి, క్రెడిట్స్ లభించుకునేటువంటి యోగకాలంగా ఈ నెలను చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి. అయితే ఎవరైతే కనుక వ్యాపారస్తులు ఇన్ని రోజుల నుంచి కూడాను కొంతమేరకు మీరు అనుకున్నటువంటి పనులు ముందుపడక ఇబ్బంది పడుతున్నారో, మెయిన్గా ఏంటంటే కనుక ఆర్థిక పరంగాను లావాదేవీలు మునుపటికంత ఫ్రీగా జరగట్లేదని చెప్పేసి భావన చెందుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడాను ఈ నెల చాలా బాగా అనుకూలించబోతుందని చెప్పుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ, వ్యాపార విస్తీర్ణత విషయంలో కానీ, వ్యాపార పెట్టుబడుల విషయంలో కానీ ఈ నెల బాగా అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు, భూ సంబంధితమైనటువంటి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కొంతమేరకు ఇబ్బంది పడక తప్పదు. ఆర్థిక నష్టాలు అయితే కనుక చెవి చూడక తప్పదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్ ఇష్యూస్, లిటిగేషన్ ఇష్యూస్ అయితే కనుక ఫేస్ చేయక తప్పదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి వృశ్చిక రాశి వారు. ఈ సమయంలో ఏంటంటే కనుక కొంతమేరకు కోపము, తొందరపాటు నిర్ణయాలకు లోబడతారు. ఆ విషయంలో కూడా కొంతమేరకు కంట్రోల్ చేయాలి. కంట్రోల్లో ఉంటేనే మీకు మేలు చేకూరుతుంది. ఏమాత్రం తొందరపాటు స్టెప్ తీసుకున్నా సరే నష్టపోయేది మీరే అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఈ నెలలో ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రైవేటీ సంస్థల్లో ఉద్యోగం చేసేటువంటి వారికి చాలా బాగా అనుకూలిస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా దశమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క కలయిక వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్ల వంటివి, అలాగే ఎవరైతే కనుక ఉద్యోగ మార్పులు చేద్దామనుకుంటున్నారో, వేరే స్థానంలోకి మారదామనుకుంటున్నారో అలాంటి వారికి కూడాను అనుకూలించేటువంటి కాలంగా ఈ నెలను మనం మాట్లాడుకోవచ్చు.
ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల అంటే కనుకను, విద్యార్థులకైతే కనుకను కొంతమేరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. దశమంలో జరుగుతున్నటువంటి రవి బుధుల యొక్క కలయిక, అదేవిధంగాను నవమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం, ఈ రెండు పక్క పెడితే కనుక పంచమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వల్లను మీ బద్ధకమే మీ శత్రువు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఏది కూడా పోస్ట్పోన్ చేయకండి. ఈ యొక్క వర్క్ ఈరోజు చేయాలి, ఈ క్షణం చేయాలి అంటే కనుక ఇప్పుడు చేసేయడమే. లేదు మళ్ళీ చూద్దాం ఒక 1 అవర్ తర్వాత, లేకపోతే రేపు చూద్దాం అనేటువంటి పోస్ట్పోన్ అనేటువంటి మైండ్ సెట్ని మార్చుకోండి. తద్వారా మీకు విజయం లభిస్తుంది. ఏమాత్రము మీరు ఈ సమయంలో లేజినెస్గా ఉన్నా, మీ మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉన్నా సరే నష్టపోయేది మీదే అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీ యొక్క ఆలోచన విధానం చాలా మెరుగుపడుతుంది. ఆ మెచ్యూరిటీనెస్ని బాగా సద్వినియోగపరచుకోండి. పోటీ రంగ పరీక్షల్లో కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఎవరైతే కనుకను ప్రభుత్వ రంగాల్లోనూ ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, అతి ముఖ్యంగా రక్షణ రంగంలో కానీ, లేదంటే కనుకను పోలీస్ విభాగంలో కానీ, లేదంటే కనుక మిలిటరీలో చేరదాం అనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం ఇది. అదేవిధంగా విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, విదేశీ వ్యాపారాల వంటి విషయంలోనూ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంత మేరకు ఆలస్యకత ఉంటుంది, కానీ మీకు ఈ నెలాఖరు లోపల వాటి నుంచి మంచి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతుంది? కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక ఏవైతే కనుక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు ఉన్నాయో అవి దూరం ఉండేటువంటి సూచనలు కనపడుతున్నాయి. సఖ్యత లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి మూలకమైనటువంటి లాభాలు అయితే కనుక ఖచ్చితంగా ఈ నెలలో మీరు చెవి చూడగలుగుతారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి కుజగ్రహ సంచారం వల్లను ఆరోగ్య విషయంలోనూ కుటుంబ రీత్యా ఆపరేషన్ల వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్న ఇంట్లో సభ్యులకి. కాబట్టి ఆ విషయంలో మాత్రం కొంతమేరకు మీరు మానసికంగా కృంగిపోయేటువంటి స్థితి కనపడుతున్నది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అతి ముఖ్యంగా మీ తోబుట్టులు కానీ అన్నదమ్ముల యొక్క ఆరోగ్య విషయంలో కూడాను కొంతమేరకు జాగ్రత్త వహించడం ఇక్కడ ఎంతో సూచించేటువంటి విషయం. ఇక ఆర్థిక ఆరోగ్య వ్యవస్థ రీత్యా ఇలా ఉండబోతుంది అంటే కనుక ఆర్థిక పరంగా మనం చూసుకోవాలి. ఈ నెల చాలా బాగా ఉండబోతుందండి. ఏవైతే కనుకను మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఉన్నాయో ప్రతీది కూడాను ఒక్కొక్క రూపాయి మీకు సంపాదించి పెడుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వాటిని అన్నిటిని కూడా సద్వినియోగపరచుకోవాలి. ఏవైతే కనుక స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నారో వాటిల్లో కూడాను ఈ నెల బాగా అనుకూలించబోతుంది. అతి ముఖ్యంగా కారు కానీ అలాగే ఫ్లాట్ కానీ ఎవరైతే కనుక కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో వారు ఈ నెలలోనూ ప్లానింగ్ చేసుకోండి, చాలా బాగా ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. అలాగే ఆర్థిక రీత్యా సహాయం అందుతుంది. కానీ ఇందా నేను చెప్పాను కదా, ఇంట్లో అనారోగ్య సమస్యల వల్ల కొంతమేరకు ఖర్చులు వాటిల్లేటువంటి సూచనలు మాత్రం కనపడుతున్నాయి. ఇక ఆరోగ్య రీత్యా మనం చూసుకుంటే కనుకను అష్టమ స్థానంలో జరుగుతున్నటువంటి కుజగ్రహ సంచారం వల్ల ఆరోగ్య స్టేబిలిటీ ఉండదు. ఎవరైతే కనుక బీపీతో ఇబ్బంది పడుతున్నారో, బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే కనుక రక్త సంబంధితమైనటువంటి విషయాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో, గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ విషయంలో కూడా బయట ఫుడ్ పాయిజన్స్ అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెల కొంతమేరకు ఆహార నియమాల్లో కూడాను కొంతమేరకు జాగ్రత్త వహించడం ఎంతో మేలును చేకూరుస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 70% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈ నెల మీరు చేయాల్సినటువంటి దైవారాధన ఏమిటయ్యా అంటే కనుక మానసాదేవి ఆరాధన, లేకపోతే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన. ఈ రెండు కూడాను చాలా మంచివండి. మానసాదేవి ఆరాధన అనేటువంటిది కొంతమేర కష్టం, ఎందుకంటే దేవాలయాలు ఎక్కడా ఉండవు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అనునిత్యము కూడాను సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ నెలలో ఒక్కసారైనా సరే కుజగ్రహానికి అలాగే ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను సూచనలు పాటిస్తూ ఈ నెలలో మీకు కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించేసి ఈశ్వరానుగ్రహం చేత సకల శుభాలు కూడా మిమ్మల్ని వరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనున్నా, అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి తెలియజేయడమే కాకుండా ఏవైతే ఇబ్బందులు కలగబోతున్నాయో వాటిని కూడా సూచించి తత్పరిష్కార మార్గాన్ని కూడా నేను మీకు సూచించగలుగుతాను. కావున ప్రతి ఒక్కరు కూడాను పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్మరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.